హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ షో. ఈరోజు మీకోసం నాగోల్ దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో 3 బిహెచ్కే ఫ్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. ఇది చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. దయచేసి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు అర్థమవుతాయి. చాలామంది ఈ వీడియో స్టార్టింగ్లో చూసేసి వెంటనే కాల్ చేస్తున్నారండి. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అవగాహన అనేది వస్తుందండి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి నాగోల్‌లో ఉందండి. మీకు నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ అపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఒకసారి లోపలికెళ్ళి చూద్దామండి ఎలా ఉంది ఏంటనేసి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనం మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు కదా! మీకు పార్కింగ్ ఏరియా చాలా బాగా ఉందండి. మీకు యాజ్ పర్ పర్మిషన్ ప్రకారం మీకు సెట్ బ్యాక్ చేసి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా! చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తుంది. మనకు అపార్ట్మెంట్ ప్రెమిసెస్‌లోకి ఎంటర్ కాగానే చాలా ఆహ్లాదంగా ఉండేటట్టు మనకు డిజైన్ చేశారండి. మీకు రెడీ టు మూవ్ స్టేజ్‌లో ఉన్నాయి ఈ ఫ్లాట్స్ వచ్చేసి. మనకు ఫస్ట్ ఫ్లోర్ అలాగే 4థ్, 5థ్ ఫ్లోర్‌లో మనకు ఫ్లాట్స్ అనేవి అవైలబుల్‌లో ఉన్నాయండి. ఇదొచ్చేసి పవర్ బ్యాకప్. మీకు అపార్ట్మెంట్ చుట్టూ మీరు నడిచే విధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారండి. మీకు ఈ టైల్స్ కూడా చూసారా డిజైన్? చుట్టూ ఒక కలర్ ఏశారు. మధ్యలో వేరే కలర్ ఉంది. మీకు నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అలాగే నాగోల్ మెట్రో నుంచి 3½ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. మీకు ఫ్లోరింగ్ కూడా చాలా మంచి క్వాలిటీతో టైల్స్ అనేవి వేశారండి. ఇదొచ్చేసి లిఫ్ట్. మీకు లిఫ్ట్ దగ్గర చూడండి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నా గానీ వీల్ చైర్ అలాగా పోవడానికి ఏర్పాటు కూడా చేశారు. ఇదొచ్చేసి వాచ్‌మెన్ రూము. మీకు పార్కింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి. మీకు పిల్లర్స్ అనేవి దగ్గరగా ఇవ్వకుండా గ్యాప్ చాలా బావుంది. మీకు పార్కింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని అపార్ట్మెంట్స్‌లో దగ్గరగా ఉంటాయండి పిల్లర్స్. దానివల్ల మనకు కొంచెం పార్కింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఇలా దూరం ఉండడం వల్ల మీకు పార్కింగ్‌లో ఎలాంటి అసౌకర్యం అనేది ఉండదు. చూసారు గదా! 2 కార్లు పార్క్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి మనము ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి మొదటగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఒకసారి చూద్దాము. మనం పైకెళ్ళేసి. ఇందులో ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 4థ్ అలాగే 5థ్ ఫ్లోర్‌లో వెస్ట్ ఫేస్‌కి సంబంధించిన ఫ్లాట్స్ అవన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చామండి. ఇది కారిడార్ అండి. చూసారు గదా! మనం లిఫ్ట్ నుంచి బయటికి రాగానే మనకొక కలర్‌లో టైల్స్ ఇచ్చారు. ఈ ప్లేస్‌లో మనకు వేరే వస్తువులు లాంటివి ఏమీ పెట్టకుండా అన్నట్టు ఇండికేషను. మీకు అవతల వైపే ఏమైనా ఫ్లాట్ ఓనర్‌కి సంబంధించినవి ఏమన్నా ఉంటే పెట్టుకుంటారు. ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి రైట్ సైడు. ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 3 బిహెచ్‌కే మనకు 1530 స్క్వేర్ ఫీట్‌లో ఉంది. అన్‌డివైడ్ షేర్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. టోటల్‌గా 600 స్క్వేర్ యార్డ్స్‌లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లోర్‌కొచ్చేసి 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్, వెస్ట్ ఫ్లాట్స్. మనం ప్రస్తుతానికి ఈస్ట్ ఫ్లాట్ చూస్తా ఉన్నాము. ఇదంతా హాల్ ఏరియా అండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ రైట్ సైడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది, అలాగే కిచెన్ గూడా వస్తుంది. యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఫ్లాట్స్‌కి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఇదొచ్చేసి కిచెన్. మీకు రెడీ టు మూవ్ స్టేజ్‌లో ఉందండి. ఎలాంటి వర్క్ గూడా మీకు పెండింగ్ లేదు. జస్ట్ మీరు గనక తీసుకున్నట్టయితే వెంటనే గృహప్రవేశం అనేది చేసుకోవచ్చు. ఇది వాష్ ఏరియా అండి. మీకు కిచెన్ పక్కమ్మట ఇచ్చారు.
మీకు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉంటుందండి. హాల్ నుంచి మీకు స్ట్రైట్‌గా ఉంటుంది. మీకు బాత్రూమ్స్‌లో కూడా ఏమీ పెండింగ్ లేదండి. అన్ని ప్లంబింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేశారు. ఇక్కడ హ్యాండ్ వాష్ వచ్చింది. చాలామంది వీడియో పూర్తిగా చూడట్లేదండి. దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఆ విధంగా మీరు చూసినట్టయితే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అవగాహన అనేది మీదకి వస్తుందండి. వీడియోలో మేము అన్ని విషయాలనేవి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇందులో ఏమైనా విషయాలు మీకు మిస్ అయినట్టు మాత్రము అనిపిస్తే మాకు కాల్ చేయండి. లేదా సైట్‌ని ఫిజికల్‌గా వచ్చి చూడాలనుకుంటే కాల్ చేయండి. మీరిప్పుడు చూస్తుందొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్‌కి మీకు అటాచ్డ్ టాయిలెట్ అనేది ఉంటుంది. ఇదంతా హాల్ ఏరియా. ఇక్కడ మనకు డైనింగ్ ప్లేస్ వస్తుందండి. ఇక్కడ బాల్కనీ ఇచ్చారు మనకు వెస్ట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు వాషింగ్ మిషన్ అనేది పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. చాలా విశాలంగా వచ్చిందండి బాల్కనీ ఏరియా కూడా. ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే గెస్ట్ రూమ్ అనేది ఉంటుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చాలా విశాలంగా ఉందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 1530 స్క్వేర్ ఫీట్. ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ సేమ్ సైజులో ఉంటాయండి. మనం చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్. ఫ్రెండ్స్, మీరు కనుక హైదరాబాద్లో ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తున్నట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా మా వీడియోస్ని మీరు వెంటనే చూడొచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. మనం ఒకసారి 4th ఫ్లోర్కి వెళ్ళేసి వెస్ట్ ఫేస్కి సంబంధించిన ఫ్లాట్ అనేది చూద్దామండి. మనం ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చాము. ఇది వచ్చేసి మనం లిఫ్ట్ దిగగానే కారిడార్ అండి. మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఆల్రెడీ వచ్చేసి ఉన్నారండి. మనం ఇప్పుడు ఇది వెస్ట్ ఫేస్. లోపలికి వెళ్ళేసి వెస్ట్ ఫేస్కి సంబంధించిన ఫ్లాట్ ఎలా ఉంది అనేది మోడల్ ఫ్లాట్ చూద్దామండి. ఇది 4th ఫ్లోర్లో ఉందండి. 3 BHK ఫ్లాట్ 1530 స్క్వేర్ ఫీట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ షేప్లో సోఫా సెట్ చేసుకోవచ్చండి. హాల్ ఏరియా. మీకు ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారు ఎదురుగా. రైట్ సైడ్ మనకు కిచెన్ అనేది వస్తుంది. అలాగే పూజ గది పక్కమ్మటి మనకు బాల్కనీ అనేది వచ్చిందండి. ఇది పూజ గది. నాగోల్ టు బండ్లగూడ రోడ్డుకి చాలా దగ్గరండి. వాకబుల్ డిస్టెన్స్. మీకు 450 మీటర్స్ దూరంలో మనకి ఈ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి. మీరు చూస్తుంది వచ్చేసి కిచెన్ అండి. మంచి లొకాలిటీ అండి. మీరు మంచి క్వాలిటీతో ఎవరైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో ఇది చాలా బాగుంటుందండి. మంచి హై క్వాలిటీ కన్స్ట్రక్షన్. మీరు ఫిజికల్గా వచ్చి చూసినట్టయితే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేసి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. చాలామంది పూర్తి వీడియో చూడకముందుకే కాల్ చేస్తున్నారండి. దయచేసి పూర్తి వీడియోని చూడండి. మీరు పూర్తి వీడియోని చూసినట్టయితే మీకు అన్ని డీటెయిల్స్ మేము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినట్టయితే ఆ విషయాల గురించి మాత్రమే కాల్ చేయండి. అలాగే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫిజికల్గా వచ్చి మీరు విజిట్ చేయాలనుకుంటే కాల్ చేయండి. దయచేసి చాలా కాల్స్ వస్తున్నాయండి. మేము అటెండ్ చేయలేకపోతా ఉన్నాం. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇదంతా హాల్ ఏరియా.
మీకు ఎదురుగా వచ్చేసి 2 బెడ్రూమ్స్ అండి. ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇంకోటి వచ్చేసి గెస్ట్ రూము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధువులు, మిత్రులు ఇలాంటి ఫ్లాట్స్ కనుక తీసుకోవాలని సెర్చింగ్లో ఉన్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుందండి. మనం ఇంతవరకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి. మంచి విశాలంగా వచ్చిందండి. ఎవరైతే 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో నాగోల్లో ఇది చాలా బాగుంటుందండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర, బస్ రూట్కి జస్ట్ 450 మీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది. అలాగే నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్, అలాగే నాగోలు మెట్రో స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఈ ఫ్లాట్స్ అనేవి ఉంటున్నాయండి. ఇది లిఫ్ట్ లాబీ. మనకు రైట్ సైడ్ ఆనుకొని కూడా లేదండి. యాజ్ పర్ వాస్తు ప్రకారం మనం పైకి వెళ్ళేసి 5th ఫ్లోర్లో ఎలా ఉందో ఏంటో చూపిస్తానండి. మీకు మెట్లకు వచ్చేసి యాంటీ స్కిడ్ గ్రానైట్ అనేది వాడారండి. చూడండి, మనం పర్సనల్గా ఎలాగా వేసుకుంటామో అలాగే వేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి. మనం వచ్చేసి ఇప్పుడు టాప్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇది 5th ఫ్లోర్లో పైన స్లాబ్ ఏరియా. మీకు పైన కూడా చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి పైకి రావడం జరిగిందండి. చూడండి ఎంత మంచిగా ఫినిషింగ్ అనేది ఇచ్చారు. చాలా వరకు పైన ఫ్లోర్ వచ్చేసి ఖాళీగా వదిలేస్తారండి, ఎలాంటి ఫినిషింగ్ ఇవ్వకుండా. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. ఇందులో మనకి బోరు వాటర్ అలాగే మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంస్థ అనేవి 2 ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫ్లాట్ ఒకటి ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో. 4th and 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేస్ ఫ్లాట్స్ ఉన్నాయి. మీకు మోడల్ ఫ్లాట్ ఒకటి 4th ఫ్లోర్లో చూపించాను. అదేవిధంగా సేమ్ 5th ఫ్లోర్లో కూడా ఉంటుందండి. కాకుంటే 5th ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ అనేది చేసి ఉంటుంది. మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. ఈ ఫ్లాట్కి వచ్చేసి 95 lakhs చెప్తా ఉన్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. మీరు కనుక ఫిజికల్గా వచ్చి చూసి నచ్చినట్టయితే ప్రైస్ గురించి మాట్లాడవచ్చు. ప్రైస్ అనేది కొద్దిగా నెగోషియేషన్ ఉంటుందండి. డిపెండ్ ఆన్ పేమెంట్ మోడ్ అండ్ డ్యూరేషన్ బట్టి మనకు ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. మీకు ఒకసారి వ్యూ అనేది చూపిస్తున్నానండి పైనుంచి. చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూస్తున్నారు కదా. చుట్టూ అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఉందండి. మీకు మంచి హైట్ ప్లేస్లో ఉంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ ఇక్కడ వాటర్ అనేది నిలవదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ప్రాపర్టీ సెర్చింగ్లో ఉన్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త ప్రాపర్టీ తీసుకొని మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.